హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్జే వ్లాగ్స్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ మెథడ్తో రైస్ రెసిపీ చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆ తర్వాత బిర్యానీ ఆకు, చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి బాగా ఫ్రై అవనివ్వాలన్నమాట. అవన్నీ బాగా వేగాలి. వేగిన తర్వాత నేను ఒక 2 పచ్చిమిరకాయలు, చిన్న ఉల్లిపాయ తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా వేసేయాలి. వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టాలన్నమాట, అడుగంటకుండా. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇదంతా సింపుల్ అండ్ ఈజీగా చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఈ ఫుడ్ ఒకసారి వండుకొని తింటే బాక్స్లోకైనా, సమ్ జర్నీస్లోకి ఎక్కడికైనా వెళ్ళడానికైనా బాగుంటుంది, తీసుకొని వెళ్ళడానికి క్యారేజ్ కట్టుకొని. దీంట్లో టమాటా వేయాలి. ఒక చిన్న టమాటా చాలు ఫ్రెండ్స్. చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టేస్ట్కి బాగుంటుందని చెప్పి కొంచెం పుదీనాను, కొత్తిమీర బాగా వేగనీయాలన్నమాట. వేగిన తర్వాత మనము పక్కనే రైస్ కడుక్కొని పెట్టుకున్నాం కదా, ఎసరు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం మనం ఆల్రెడీ. అవి కొంచెం నానుతుంది. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చాలు ఫ్రెండ్స్. లేదా మీకు ఇంకా బాగా పొలుగ్గా రావాలంటే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇది బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, దాంట్లో 1/2 స్పూన్ ఉప్పు వేసిన తర్వాత ఈ బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యము దీంట్లో వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. మనం వేసిన మసాలా మొత్తము ఆ రైస్కి పట్టేటట్టు కలిపి పెట్టుకొని ఆ తర్వాత ఎసరు పోసుకోవాలన్నమాట. ఎసరు పోసుకొని ఒకసారి నీట్గా కలిపి పెట్టేసుకొని ఒక 1 విజిల్ రావాలి ఫ్రెండ్స్. 1 విజిల్ వస్తే చాలు, చక్కగా పొడి పొడిగా ఉడికిపోతుంది. ఈ రైస్ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ తీయడానికి ఛాన్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.